ఇదే బుద్ధుడు కొలువున్న భాగ్యనగరం, మన రాజధాని హైదరాబాద్. దేశం నలుమూలల నుండి రైళ్లలో, బస్సుల్లో రకరకాలుగా ఇక్కడకు జనం చేరుకుంటారు. ఇలా వచ్చిన వారిలో కొందరు వ్యాపారం కోసం, ఇంకొందరు బ్రతుకు తెరువు కోసం, మరికొందరు వినోదం కోసం వస్తారు. జీవితం విలువైనదని అందరికీ తెలుసు. ఈ కలల ప్రపంచంలో విజయం కోసం అందరూ ట్రై చేస్తారు. కానీ సినిమా అనే ప్రపంచం చాలా గొప్పది. కృష్ణకాంత్ పార్క్, గ్రీన్ బావర్చి, ఆర్ఆర్ టిఫిన్ సెంటర్ ఇవి సినిమా వాళ్ళ అడ్డాలు. కోర్స్ చాలా కథలు ఇక్కడ పుట్టినవి అనుకోండి. ఇతను డైరెక్టర్ సుబ్బు. ఒక మంచి కమర్షియల్ లవ్ మూవీకి డైరెక్టర్ అవ్వాలని ఇతని కోరిక. ఇందులో కొందరు సక్సెస్ అవుతారు, చాలా మంది సక్సెస్ కాలేక ఓడిపోతారు. మరి సుబ్బు ఏమవుతాడో మీరే చూడండి. ఎవరోవై నీ లవర్ని కలుస్తాను, కలిసి మాట్లాడినావురా? కలిశానురా, తన మనసులో ఏముందో తెలియడం లేదు. అరే ఈ పోరీలతో టైం వేస్ట్ రా భయ్, మన లైఫ్ అంతా వేస్ట్ చేస్తారు, వదిలేయ్. చెప్పడం సులువురా, ఒక్కసారి లవ్ చేస్తే తెలిసింది అది ఎంత కష్టమో అని. గట్లయితే నీ జావు, నువ్వు జావు, నేను పోతా. పోరా. నీ మ్యారేజ్ ప్రపోజల్ ఏమైంది? హరీష్ నొప్పించావా? తను ఊరెళ్ళాడే, వచ్చాక మాట్లాడతానన్నాడు. త్వరగా సెటిల్ చేసుకో. ఇవాళ రేపు అబ్బాయిలు నమ్మలేం. నా హరీష్ అలాంటి వాడు కాదు. అలాగని చాలా మంది మోసపోయారు. అరే బాయ్, పేపర్ లవరే. అలాగే. ఏముంటుంది సార్ పేపర్లో? అంతా లవ్వులు, లేచిపోవడాలు, ప్రేమ కోసం చంపుకోవడాలు, చచ్చిపోవడాలు. ఈ పాయింట్ ఏదో మన కథకు పనికొచ్చేలా ఉందే. ఏమండి, ఈ పనులన్నీ మీకెందుకండి? తోట వాళ్ళు చూసుకుంటాడు కదా. ఇల్లు తోట మనదైనప్పుడు దానికి సంబంధించిన పని కూడా మనదే అనుకుంటే తప్పేంటి చెప్పు? తప్పని కాదండి, ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి ఉండి ఇలాంటి పనులు చేస్తుంటే చూసేవాళ్ళేమన్నా అనుకుంటారేమోనని. చూడు, వేషం చూసి మోసపోయేవాళ్ళన్నా, భాష మర్చిపోయి మాట్లాడేవాళ్ళన్నా నాకు అసలు ఇష్టం ఉండదు. అలా అని కాదండి. ఎలాగనండి మరి? కష్టపడి పని చేస్తున్నాం అనుకోవటం కంటే ఇష్టపడుతూ చేసే పనిలోనే నాకు తృప్తుంది. అది సర్లే గాని, అబ్బాయి గారు నిద్ర లేచారా? అయినా వాడికేంట్లే. మీరు తొందరపడేలా అంటున్నారు గాని వాడన్నిట్లోనూ పస్తే. అవునులే, బాబు సంపాదించి పెడితే జేబులు ఖాళీ చేయడంలో ఫస్ట్ ఉంటాడు నీ కొడుకు. సర్లేండి, వాడిని ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనేం లేదు. అందుకేగా ఈ తోట పని పెట్టుకున్నాను. మమ్మీ, నేను కాలేజీకి వెళ్తున్నా. అలాగే నాన్న. ఏంట్రా, ఈ మధ్య కాలేజీ టైం టేబుల్ మారిందా? అది ప్రైవేట్ క్లాస్ ఉంది డాడీ. ఓహో, ఈ మధ్య కాలేజీలో ప్రైవేట్ క్లాసులు డే అండ్ నైట్ పెడుతున్నారు అన్నమాట. అది డాడీ ఏంటంటే. చాలండి, మీరు మీ అనుమానాలు. ఇప్పుడు అనుమానించకపోతే రేపు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పార్కులు, సినిమాలు, గర్ల్ ఫ్రెండ్స్, డిస్కోథేక్లు, ఐస్ క్రీమ్ పార్లర్, ఇవేగా మన హై క్లాస్ పిల్లలకు ఉండే ప్రైవేట్ క్లాసులు. మమ్మీ, ఇలా అయితే నేను కాలేజీకి వెళ్ళను. ఈ వయసులో కాకపోతే ఇంకే వయసులో తిరుగుతారండి? చూడు, వయస్సు అనేది ఐస్ ముక్క లాంటిది. అది కరిగిపోతే చివరికి మిగిలేది కన్నీళ్ళనే. సర్లేండి, ఈయన అలాగే అంటారు గాని నువ్వు బాగా చదివి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే
మీ నాన్నగారి నోటికి తాళం పడుతుంది. సరేనా? నువ్వు వెళ్ళిరా నాన్న. ఓకే మమ్మీ బాయ్. ఈయన చాదస్తం. నమస్తే సార్. ఎవరది? నా పేరు సుబ్బు. నేను రైటర్ని. మీకు ఒక కథ చెప్పడానికి వచ్చాను. నీ కథ వినే పరిస్థితుల్లో లేనయ్యా ఇప్పుడు నేను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్, ప్లీజ్. నో సారీ నో. సార్, మీరు ఇప్పటిదాకా ఎన్నో యాక్షన్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ సబ్జెక్టులు ప్రొడ్యూస్ చేస్తుంటారు, కానీ ఇంతవరకు నా కథ లాంటి కథ మీరు వినే ఉండరు సార్. ఒక్కసారి వినండి సార్, ప్లీజ్. వినటానికి ఏముంటుందయ్యా? ఏ లవ్ స్టోరీ అయి ఉంటుంది. కాలేజీకి వెళ్లే ఏజ్ లోనే లవ్ ఏజ్ మొదలవుతుంది. క్యాంపస్ లోనో క్యాంటీన్ లోనో రొమాన్స్ స్టార్ట్ అవుతుంది. అంతేగా? నా కథ అలాంటిది కాదు సార్. ఎలాంటిదైనా సరేనయ్యా, నేను ఇప్పుడు వినే పరిస్థితిలో లేను. మరొకసారి కలు. సరే, ఓకే సార్. ఎప్పుడు రమ్మంటారు సార్? రావద్దు, ఫోన్ చెయ్యి. సార్, మీ ఫోన్ నంబర్ తెలుసుకో. హాయ్ శైలు. నాతో మాట్లాడుకో. శైలు, అసలు ఏం జరిగిందంటే నా బైక్ రిపేర్ అయింది. ఫ్రెండ్ బైక్ తీసుకురావడంతో లేట్ అయింది. శైలు ప్లీజ్. సారీ శైలు, నా మాట నమ్ము శైలు. నాకేం ఎక్స్ప్లెయిన్ చేయకు. నువ్వెప్పుడు ఉంటే. ఎవడమ్మా ఈడు? డాడీ, తను నా క్లాస్మేట్. క్లాస్మేట్ అంటే క్లాస్ వరకే. ఇట్లా రోడ్ల మీద తిరిగితే ఇంకోలాగా అనుకోవాల్సి వస్తుంది. చల్, నువ్వు కారెక్కు. నడువెంటికి చలో. సుబ్బు, ఎంతవరకు వచ్చాయి నీ ట్రయల్స్? ఏదో నడుస్తున్నాయి. అవును, రాయుడు గారిని కలిసావా? ఎవరు? ప్రొడ్యూసర్ రాయడా? ఆ. లేదే. ఏ? కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారట. ఓసారి కలిస్తే బెటర్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. తప్పకుండా కలుస్తాను. వెయిటర్, లారా. సార్, ఎంతైంది? 20 రూపాయలు సార్. ఇందా. థ్యాంక్ యూ బ్రదర్. బాయ్. మీకేం కావాలి సార్? ఓ ప్లేట్ సమోసా, టీ. సార్, ఎవరో? నమస్తే సార్. నా పేరు సుబ్బు. నేను సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. చూడు సుబ్బు, ఇంతకు ముందు నాకు ఒక సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. అలాగా? కానీ ఆ మధ్య రియల్ ఎస్టేట్ భూమి రావడంతో డబ్బంతా అందులో ఇన్వెస్ట్ చేశాను. అయ్యో, అవి ఇప్పుడు లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. అది కాదు సార్, నా దగ్గర ఒక మంచి కథ ఉంది. చూడయ్యా, నా భూములు అమ్మడానికే మస్తు కథలు చెప్పాల్సి వస్తుంది. ఓ పని చేయి, నా కథలు నీకు చెప్తాను. నా భూములు అమ్మెట్టు, సగం సగం పంచుకుందాం. అది కాదు సార్, ఒక్క ఛాన్స్ సార్, ఒక్క ఛాన్స్ సార్. దిమ్మా ఖరాబ్ చేయకు. టైం వస్తే నేనే ఫోన్ చేస్తాను. వెళ్ళా. సార్, సార్ ప్లీజ్. అరే, ఇంత మంచి కథకి ఒక్క ప్రొడ్యూసర్ దొరకడా? వాళ్ళ బ్యాడ్ లక్. నమస్తే సార్. నువ్వా? గుడ్ మార్నింగ్. ఏంటయ్యా, దయ్యంలో భయపెట్టి చంపుతున్నావు కదా. దేవుడిలో ఒక్క అవకాశం ఇవ్వండి సార్. అబ్బా వదిలేవయ్యా, వర్కౌట్ అవ్వదు. సార్, వన్ ఛాన్స్ సార్. నో నో ఛాన్స్ సార్. భయపడి తెచ్చాను కదా, ఎందుకు అంత పెద్దగా అటు చూడండి సార్, అటు చూడండి. ఏముంది? రజనీకాంత్ ఈ యాంగిల్ లో అచ్చం రజనీకాంత్ లో ఉన్నారు సార్. అదేంటో ఈ మధ్య అందరూ అలాగే అంటున్నారే. గురు లైన్ లో పడినట్టున్నాడు. డెఫినెట్ గా ఈ సినిమా ఛాన్స్ మనదే, నో డౌట్ అబౌట్ ఇట్. సార్, షాక్ అయ్యావా? నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. సర్లే కానీ వెళ్ళి పని చూసుకో. డ్రైవర్ పోనీ. సార్, సార్, వన్ ఛాన్స్ సార్, ప్లీజ్ సార్. సార్, సార్, అనవసరంగా సూపర్ స్టార్ తో పోల్చేనే.
అది సారీ డాడీ, యాక్చువల్గా రాజేష్ తప్పేమీ లేదు. అయ్యయ్యో ఏయ్, బాబు, ఏం జరిగింది? ఎవరు మీరంతా? నీ కొడుకు నా బిడ్డల్లో చేసిండంట. ఈ ఆడ్నే ముక్కలు ముక్కలు కింద నరికేటోడిని కానీ ఎందుకు వదిలేసిందో తెలుసా? గా తప్పుల నా బిడ్డకు కూడా భాగం ఉంది, గందుకే ఇడిచేసిన. బెదిరించడం కాదురా, శైలుని నా నుంచి దూరం చేయలేరు. ఏమండి? చూడు, ఇంకో 4 రోజుల్లో నా బిడ్డకు పెండ్లి చేయబోతున్నా. గట్ల కాదని మళ్ళీ గిట్ట నీ కొడుకు నా కంటబడితే ఆడిని ఖతం చేసేస్తా. రేయ్, వాడు గుండా అయినా వాడికి నీతుందిరా, అందుకే నేను వదిలేశాడు. లేదు, మా ప్రేమ కోసం వాడిని విడిచిపెట్టాను. ఏయ్, ఏయ్, ఒక గుండా చేతిలో నీ ప్రాణాలు తీయటానికి కాదురా నీ అమ్మ నిన్ను కన్నది. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా ఆ అమ్మాయిని నువ్వు మర్చిపోవాలి. ఆ, వెళ్ళు. పో. బాధపడకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఆ, వాడిప్పటికే నా పరువును భ్రష్టు పట్టించాడు, ఇంకా నాకు రెస్ట్ ఏమిటి? నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదండి నేను చెప్పే. సుమతి, ఆ, ఆ, సార్ నమస్తే సార్. ఉమ్, ఆ, నేను సార్, నువ్వు మొన్న మళ్ళీ కలవమన్నారు. నేను సార్ సుబ్బుని. ఆ, నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? అది, ఈసారైనా నా కథ వింటారని. నేను ఇప్పుడేమీ వినే మూడ్లో లేను, తర్వాత కలు. ప్లీజ్ సార్, ఒక్కసారి వినండి. అబ్బబ్బబ్బా, మాకుండే టెన్షన్తో మేం చేస్తుంటే మధ్యలో నీ గొడవ ఏంటి? మళ్ళీ కలు, వెళ్ళు. నాకొక్క అవకాశం ఇవ్వండి సార్, నాది డిఫరెంట్ స్టోరీ, వినండి సార్. చూడు, ప్రతివాడు పేపర్ స్టేట్మెంట్లలోను ప్రెస్ మీట్లలోను చెప్పే మాటే ఇది. డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ సీను, డిఫరెంట్ టేకింగ్, అంతేగా? సార్ ప్లీజ్ సార్, ఇప్పటికే 2-3 సార్లు వచ్చాను. ప్లీజ్ సార్, కొంచెం శాంతంగా ఆలోచించండి సార్. ఈ లోకంలో ఉన్నవే 9 కథలు సార్. ప్రేమ, విప్లవం, రామాయణం, భారతం, రాజకీయం, భాగవతం, చారిత్రాత్మకం, ఫ్యాంటసీ, కుటుంబ కథలు. ఎవరెన్ని వేల కథలు రాసినా, ఎన్ని వందల సినిమాలు తీసినా అందులోనివే. కానీ సార్, ఏ కథకైనా ముగింపు ఉంటుంది, కానీ ప్రేమ కథకు మాత్రం ఉండదు. ఇంతకీ నువ్వు చెప్పేది లవ్ స్టోరీగా? కరెక్ట్ సార్, కానీ ఇది చాలా డిఫరెంట్ లవ్ స్టోరీ సార్. అవును, ఇంతకీ నీ పేరేమన్నావు? సుబ్బు సార్. ఆ, చూడు సుబ్బు, మీ దర్శకులు రచయితలు ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్తారు. కానీ పిల్లల్ని కన్న తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారో, వాళ్ళ గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటారో మీరు ఆలోచించరు. అందుకే ఆ ఊహలన్నింటినీ ఉరితీసే ప్రేమంటే నాకు మాత్రం పరమ అసహ్యం. సార్, మీరేమీ అనుకోకపోతే ఒక విషయం అడుగుతాను. ఏంటది? మీరు జీవితంలో ఎవరిని ప్రేమించలేదా? లేదు. మీరు అబద్ధం చెప్తున్నారు సార్. నిజమే చెప్తున్నాను. బాగా ఆలోచించి చెప్పండి సార్. లేదు 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 అని చెప్తున్నా కదా. సార్, మీ భార్యని మీరు ప్రేమించలేదా? లేదు, పెళ్లి చేసుకున్నానంతే. పెళ్లి చూపుల్లో ఆమెను చూసి నచ్చబట్టే కదా పెళ్లి కొప్పుకున్నారు. అదే సార్ ప్రేమ అంటే. అది ప్రేమ ఎలా అవుతుందయ్యా? ఆ ప్రేమే లేకపోతే ఇంతకాలం ఆమెతో కలిసి జీవించేవారు కాదు. చూడండి, ముందు తల్లిదండ్రుల్ని, ఆ తర్వాత భార్యని, ఆ తర్వాత బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉంటాము. సార్, అసలు ప్రేమే లేకపోతే సృష్టి లేదు కదండి. సరే, ప్రేమ అనే మాట మీద నమ్మకం లేకపోయినా నీ మాట మీద నమ్మకంతో కథ వింటాను, చెప్పు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, ఎటుగా పోయాడు బంతి? ఎక్కడ పోయాడు? ఇంత పెద్ద సిటీలో ఎక్కడదా చూసేది? ఎక్కడదా పోయాడు? అంగడా పండ్రా, బస్ వచ్చింది, సీக்கிரம் రా. బంతి, இந்த மாதிரி இன்னொரு வாட்டி பண்ண சம்பி புடிస్తాను. అమ్మ, ఇక్కడ రూమ్ ఏదన్నా ఖాళీ ఉండదా? ఇక్కడ
ఇక్కడేం లేవు బాబు. ఏమా ఏంటి ఇందులో రూమ్ ఏదన్నా ఖాళీ ఉండదా? రూము లేదు, పాడు లేదు. ఇప్పటికే 10 మంది వచ్చారు. పాపా మన టైం కావాలట లేదు. రూము. పని లేదు, పోవట్లేదు. డే అంగ పోలామా? అక్కడికా పదగురు ఎనకు తెరింజు వెతికితే దొరుకుతుంది. ఏం లేదురా, కష్టం అంటే ఎలా గురు? వెతుకుదాం. మధ్యాహ్నం భోజనం చేయాలి, ఏదైనా రూమ్ ఖాళీ ఉంటుందా? డిన్నర్ చేయాలి, ఆ తర్వాత తొంగోవాలి. ఈడెవడో ఫుడ్ పిచ్చోళ్ళలో ఉన్నాడు గురు. ఆ తర్వాత భోజనం. ఇంక కేకలండా అడుగుదాం. ఇంక రూమ్ సరే, ఏదైనా సరే, ఖాళీ ఒక్క ఉంటుందా? ఏంటి ఒకసారి అడిగి చెప్తావా? లేదండి, ముందుకెళ్ళి అడగండి. వాడా నేను పంపించాను రా. అటు వెళ్దాం గురు. నీ ఎదుటివాడిని కొట్టేటప్పుడు వాడి కళ్ళే కాదు కాళ్లను కూడా గమనించాలి. ఇది రిపీట్ కాకుండా చూసుకో. ఓకే సార్. ఓకే, కమాన్ బాయ్స్. నేను ఈ ల్యాండ్ లీజుకు తీసుకొని మీకు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తుంది ఇలాంటి పొరపాటు చేయడానికి కాదు. యాక్షన్ హీరో అవ్వాలని నా దగ్గర జాయిన్ అయ్యావు. నువ్వు కానే లేపలేకపోతున్నావు, రేపు హీరోయిన్ ఎలా లేపుతావు? అవి చేయడానికి ఉంటారు కదా సార్. జోకా, దీన్ని తగ్గిస్తే వాళ్ళ అవసరం నీకుండదు. కమాన్ బాయ్స్, డూ యువర్ ప్రాక్టీస్. ఏయ్, డౌన్ ది నీ, అప్ ది లెగ్. కమాన్ కమాన్. నూరుకు మీసాలోడు, నీడు జోడైనాడు, వచ్చేసాడు. ఆహా, బంతి కీరవాణి సార్ వాడు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినాడు రా. ఆయన ఇచ్చాడు. సరే గురు, ఇక్కడ ఆకలికి ఆకలి పడుతున్నాను, వినిపించట్లేదా? అరే రూమ్ దొరకనేడా, నీ ఆకలికి బ్రేకులు వేస్తును. ఇల్లా కాలర్కి ఇలా 2 రోజుల నుంచి తిరుగుతున్నాం, దొరకట్లేదు. మన వీడు దొరికేది ఎప్పుడు? నా ఆకలి తీరేది ఎప్పుడు? మన మ్యూజిక్ డైరెక్షన్ చేసేది ఎప్పుడు? రే బంతి, టాయిలెటా? టాయిలెట్ ఇల్లడా, టూలెట్. ఏంటా సుమారు కూపుడురా. అమ్మా 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 అమ్మా! నమస్కారం. ఒక్క నిమిషం. ఏంటా బంతి, చూసి లోపలికంతా పోతాయి, ఏం చేస్తాయి? గురు, మనం వచ్చామని తెలిసి రూమ్ తాళం తేడానికి వెళ్ళినట్లుంది. ఓ అప్పుడియా? ఏండా తాళమని చెప్తే పళ్ళని తీసుకొస్తాయి? నా బాధను అర్థం చేసుకున్నట్లుంది. బాబు, గిన్నె ఏమైనా తెచ్చుకున్నారా? అబ్బే, గిన్నె ఎందుకని, ప్లేట్ మిల్స్ కదా, ఇవ్వండి. అమ్మా, మేము బిచ్చగళ్ళ మిల్ల టూలెట్ బోర్డు చూసి రూమ్ కోసం వచ్చాము. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్. నా పరువు పోయిచ్చురా, నా ఫ్యామిలీ ఏమే, నా ప్రెస్టేజ్ ఏమే, నేను ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్. చా, ఇంత గిటార్ గురునాథం పరువు పోయిచ్చుడా. అది కాదు గురు, అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళతో మాట్లాడదాం గురు. పద గురు. సరే పద. క్లాస్ మిస్ అవ్వకూడదు. రే ఆగండ్రా. అయ్యా నిన్ను కాదయ్య బాబు, చేస్తాను 2 నిమిషాల్లో. ఏంటయ్యా శంషాబాద్ కు షార్ట్ కట్ అనుకుంటున్నారా? మరి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇల్లు కావాలి సార్. ఇల్లా? నా చెల్లి పెళ్లికి అవసరమైతే అమ్ముతాను, అప్పుడు రండి. ఎల్లండి అయ్యా. అయ్యయ్యో, ఇలాంటి మా ఉద్దేశం, రెంట్కో రూమ్ కావాలి. ఇంతకు మీరేం చేస్తుంటారా? నాందా మ్యూజిక్ చేస్తును, వీడు మృదంగం వాయిస్తున్నాడు. హో, బ్యాండ్ పార్టీ అన్నమాట. అడ్వాన్స్ 2000, అద్దె 1000 రూపాయలు. ఓకేనా సార్? ఎనీ డిస్కౌంట్? రేపు పొట్టోడా, ఇదేమన్నా షాపింగ్ మాలా? నా ఇల్లురా. సార్ సార్ ప్లీజ్ సార్. ఇల్లుడా సార్? ఎవడయ్యా వీడు? ఇందాక సార్ అడ్వాన్స్. సరిగా ఉందా? రేయ్, ఇంట్లో ఆడపిల్లుంది, ఎలాంటి సౌండ్ వచ్చినా మీ సౌండ్ కట్ అయిపోద్ది. చిత్ర వీళ్ళకి రూమ్ చూపించమ్మా, వెళ్ళి వాయించుకో. థ్యాంక్ యూ రేయ్, ఇక్కడ కాదు, పైకి వెళ్ళు. ఓకే సార్. సమీర్ వచ్చేస్తున్నాను.
నేనేం తప్పు మాట్లాడాను గురు. అడ్డెక్కడికి బాబు? ఆ, మీ రూము పైన రండి. అసలే ఆకలిగా ఉంది. ఈ సర్కస్ ఏంటి తల్లి? పోలా మాడా. ఇదే మీ ప్యాలెస్. ఉదయాన్నే ఊడ్చి శుభ్రం చేశారు. ఏండా బంతి, ఇంద ఊర్ల తాళం హెయిర్ పిన్ తో నా తీస్తాయి. ఉంటే తాళం చెవితో తీస్తాయి, లేకపోతే కొత్త తాళం తెచ్చుకోండి. ఎవరు? మా గురువా? తినడానికి కాన్సర్ దండగా అనుకుంటాడు. కొత్త తాళం ఎక్కడ కొంటాడు? ఆహా, నేనంటే ఎంత గౌరవండా నీకు. తప్పదు కదా గురు, ఒకరొకరు గౌరవించుకోకపోతే ఎట్లా? సామాన్ తీసుకుని ఉళ్ళపోడు. ఎందుకు? ఎందుకో అర్జెంట్ గా నిన్ను గౌరవించాలనిపిస్తుంది. పద గురు, పదడా. మనం గౌరవించుకుందాం. చెప్తాను పద. ఆ, బంతి, ఆ. ఈ రూమ్ కి ఇదొక్కటే కదా డోరు? అమ్మో అబ్బో వద్దు గురు, నా గౌరవం వద్దు గురు. అబ్బో నా వద్దు గురు, ఇదా గౌరవం అంటే వద్దు, నాకు రెస్పెక్ట్ వద్దు గురు. అబ్బోయ్ గురు పైన ఉన్నాడు. పనిలో పని గిటార్ నేర్చేసుకుంటే ఓ పని అయిపోతుంది. ఆపడా. హైదరాబాద్కి సునామీ తెచ్చుకో, ఏమి? ఓనర్ వచ్చి పిలిచాడు. ఆపరా. ఓనరు ఆపు. ఆపు. చూడ్డానికి చిన్న సైజు ఏనుగులా ఉన్నావు, ఏదలా గొంతేసుకొని ఏంట్రా అరుపులు? ఆ? సార్ అరుపులు కాదు సార్, సంగీత సాధన. సాధన కాదయ్యా బాబు, ఇది వేదన. ఆ? అది కాదు, అసలు ఎవరయ్యా మీరు? మర్చి పుడిచినారా? నేను నా కుటుంబ పెంట్ హౌస్ లో బాడుక్కున్నాయి. ఆ? వాడుగా నాకు వేడెక్కిపోతుంది, మర్యాదగా బయటికి పొండయ్యా. అయ్యో, అన్నయ్య. వాళ్ళు మన పెంట్ హౌస్ లో మొన్ననే అద్దెకి దిగారు. అవునా? రక్షించావు తల్లి. కన్ఫర్మ్. నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నావు. నా చెల్లి చెప్తోంది కాబట్టి నిజమై ఉంటుంది. కన్రాయ్, ఒక్కసారి వీడు సంగీత సాధనంటే మీ బ్రతుకంతా రోదని. ఆ, ఏంటి గురు ఈ బాధలు? రేయ్, ఎత్తుకో గిటార్ ఎత్తుకో. ఇంకోసారి గిటార్ ని పట్టుకున్నావా కూర్చున్నావు. ఉళ్ళపో పోడా. మేం బయటికి వచ్చాం, పర్వానికి వచ్చాం. ఈ 20 ఏళ్ళు అరే ఏంటా బంతి, ఏమా చిందులు? చిందులు లెగరు డాన్స్. అది డాన్స్ ఇలాడా, కుప్పి గెంతులో. నీకు అలాగే కనబడుతుంది గురు. మేం బయటికి వచ్చాం, పర్వానికి వచ్చాం. 20 ఏళ్ళు అరే యుద్ధం చేశాం. బయట లేదు, లోపల లేదు, ఎందుకు కింద మాదిరి బాత్రూమ్ కడతా ఉంటారు? రే బంతి, ఓయ్ మళ్ళీ ఏమొచ్చిందో ఏంటో. ఏమైంది గురు? ఈ తలుపుకు తాపే ఇల్లడా? అదొక టైపు. టైపా షార్ట్ అండా? నా అందా నీళ్లు పోసుకోవాలి, నీకు తెలుసు కదా. తెలుసు గురు, ఉన్నది ఒక డ్రాయరు, అది కాస్త తీసేస్తానంటావు అంతే కదా? మరే நீ இங்கே நில்லு, யாரேனா வந்தா నేను சச்சி புடிஸ்தானு. அதுக்கப்புறம் நீ இல்ல, முதல்ல நீ, அதுக்கப்புறம் నా. పురించుదా? నువ్వు ధైర్యంగా వెళ్ళు, ఎవ్వరూ రాకుండా చూసుకున్న బాధ్యత నాది. పో ఉల్ల పో. నువ్వుదా శిష్యుడు అంటే, ఆ. నువ్వు ఇక్కడే ఉండాలి. ఆ. ఓకే?
ఆపు ప్లే రే బండోడా, నా బండారం బయట పెట్టుకో కదరా. అదే ఏం కష్టం వచ్చి ఉండదో ఏమో. పద హాస్పిటల్కి తోలుకుపోదాం రా. డాక్టర్ ఆపరేషన్ డాక్టర్. ఐసీయూలో ముందు మీరు బయటికి వెళ్ళండి. ఏం చేయాలో మాకు ముందు మీరు పదండి. బయటికి వెళ్ళండి. என்னடா డాక్టర్ ఏమైంది మేడం? ఏమైంది డాక్టర్? అతనికి కావాల్సింది మందులు కాదు. తెలుగు என்னடா? ఏమైంది? என்னடா இது? భోజనం రా, భోజనం. భోజనమా? మీ ఇంటి ఓనర్ మూర్ఖుడిలా ఉన్నాడయ్యా. మీ గురించి గుచ్చి గుచ్చి అడిగాడు. సార్ ఆకలితో ఉన్న నాకు అన్నం పెట్టారు. నాకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ మీరే. చాలా థ్యాంక్స్ సార్. మన 4 దినాల ఆకలికి మనం వెళ్ళి అన్నం తెచ్చుకుందామా? పోలామా? ఒక పేట్ మీకు ఇద్దరు ఎలా పంచుకుంటాంరా? రేయ్ పైనున్న వాడేవాడ్రా? ఆయన డైరెక్టర్ సారు. ఆయన డైరెక్టరు, నువ్వు మ్యూజిక్ డైరెక్టరు. ప్రొడ్యూసర్ ఎవర్రా? వీడా? వాళ్ళిద్దరు అవగాలేంది. నేనైతే తప్ప సార్. ఏంట్రా కౌంటరా? మీలాంటి హంటర్ ముందు కౌంటర్లు వేసే ధైర్యమా? ఏదో ఫ్యూచర్లో అవుదామని. మీరేమవ్వాలనుకుంటున్నారో నాకు అనవసరం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాడిని ఇలా ఇంటికి తీసుకురాకండి. చెప్పింది అర్థమైందా? అలాగే సార్. తప్పు కూర్చున్నారు. రాని వాడా? వాడా మురుగా మొదల ఛాన్స్కి పోతుండా ఎనక జయత కూడప్ప. డే పంతి కిందకి పోయి మంచి సెగుండం చూడప్ప. అలాగే గురు. మంచి చేపలమ్మా. మంచి చేపలు ఉంటేనే కదా నువ్వు ఈ వీధికి వస్తావు. అవునమ్మగారు. ఆ చేపలమ్మా, చేపలే. అయ్యో మురుగా చేప. బండడా. ఏమైంది గురు? పాప చేపతో నుంచుండదురా, కనిపించరా? సారీ గురు. అమ్మా ఆయన చేపలు తినరు. మరేం తింటారు? తిమింగళాలా, కప్పలా, ఎలుకలా? నువ్వు అనుకున్నట్లు మా వాడు హార్డ్వేర్ కాదు, ఫుల్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరా? శాకాహారి. నీకు దండం పెడతాను. లోపలికి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఒరేయ్, మీకు అద్దెకిచ్చింది మేడ పైన గది, కింది వాకిలి కాదు. ఏంటమ్మా వాళ్ళు బ్రాహ్మణ అబ్బాయిలా ఉన్నారు. చేపలు అవి తినరేమో. వాళ్ళని ఎందుకమ్మా ఇబ్బంది పడతారు? శకునం రమ్మన్నాయి. రండమ్మా. ఇంటి ఓనర్స్ అద్దెగా ఉండే వాళ్ళ ఆర్డర్స్ ని ఫాలో కావాల్సి వస్తుంది. ఛా! హే. గురు లైన్ క్లియర్. పోయిందా? ఇట్స్ గాన్. మురుగా మురుగా. అది ఆ.
చూసినా మీ గురువు గిటార్ చేతిలో పట్టుకుని తిరుగుతూనే ఉంటాడు. అసలు అతనికి మ్యూజిక్ వచ్చా? ఏండా బంతి, అంద పిల్లకాయ ఈ గిటార్ గురునాథన్ని సంగీతం వచ్చా అని అడుగుతాయా? అవును గురు, మన ఇద్దరికే సవాల్. డే ఫ్యూచర్ లో మణిశర్మ, దేవిశ్రీ ప్రసాద్, చక్రి మాదిరి మ్యూజిక్ ఆడే మ్యూజిక్ డైరెక్టర్ ని ఇన్సల్ట్ చేస్తాయా? ఏం చేద్దాం? ఇప్పపార్ అంద ఆంధ్ర పెన్కుట్టి నేను చేసే ట్యూన్ కి ఎట్ట డాన్స్ చేస్తున్నావు చూడు. అంతే, వాయించరా. రాజాలాగా ఇకిరవాణిలాగా స్వరాలే కడతానులే. లాగా ఈనాటి దేవిలాగా ఉర్రు తొలగిస్తానులే. చూస్తుంటే నిదురే రాకుండే ఏదో రోజైనా పీడా అవుతాలే. వీళ్ళంతా ఎంతెంతో కృషి ఎదగలేదా, నాలాంటి వాళ్ళకేమో వీళ్ళే దారి చూపలేదా. ఆయిల రాజాలాగా ఎక్కిరవాడిలాగా స్వరాలే తానులే. ఏఆర్ రెహమాన్ లాగా ఈనాటి దేవి లాగా ఉర్రు తొలగిస్తానులే. శర్మలాగా మసే చేస్తాలే, మీ అందరినీ నేను మెప్పించేస్తాలే. విద్యాసాగర్ లాగా నేషనల్ కొడతానే, తరతరాలకు నిలిచే హిట్టే ఇస్తానే. నా గీతాలే భాష అయితే అది ప్రపంచమంతా మోగిస్తే, యోగాలే చేసేసి పదురినే ఒప్పించి ముందు ముందుకు తీసుకుపోతాలే. మెల్లోడి రాగం చేసి మనసులో ఉంటానే, సరిగమ పదనిసతోనే తాళం వేస్తానే. కాలానికి కళ్ళం వేసి పాటే కడతానే, ప్రేమకు దారి చూపే పీటే వేస్తానే. ఆ దేవుని దేవుని మాటలే వచ్చేసి ఛాన్సులే ఇస్తుంటే బిజీగానే అయిపోతానులే. ఆ ఇళ్ళ రాజాలాగా ఈ కీరవాణి లాగా స్వరాలే కడతానులే. ఏఆర్ రెహమాన్ లాగా ఈనాటి దేవి లాగా ఉర్రు తొలగిస్తానులే. వావ్, నాట్ బ్యాడ్. లా 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 లా. లా 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 లా. లా 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 లా. ఏ బంతి, కొంచెం సున్నం పట్టరా. ఏమైంది? ఏమైందంట మీ గురువుకి? అమ్మాయి గారు, కొంచెం సొన్ను ఉంటే ఇస్తారా? అన్నతో చెప్తే ఆ పని ఆయనే చూసుకుంటాడు కదా. అమ్మా, సొన్ను వాళ్ళు కాదు, మా గురువు వేలికి. దెబ్బ తగిలితే ఎవరైనా క్రీమ్ రాస్తారు గాని ఈ సున్నమేంటి? సరిపోయింది పో. మా గురువు వెళ్లే దారిలోనే ఐస్ క్రీమ్ కొనమంటే కొండు, వేలికి క్రీమ్ ఎక్కడ కొంటాడు? ఏరా, ప్రాణాలు పోతున్నాయన్నా మీ గురువు పైసా ఖర్చు పెట్టడా? ఆయన ఏం చేస్తాడు పాపం, పెద్ద కుటుంబం. నాన్న చనిపోయాడు, అమ్మ, చెల్లి, చిన్న చిన్న తమ్ముళ్ళు అందరినీ తనే చూసుకోవాలి. మొన్న వాళ్ళ అమ్మ కొంట్లో బాగపోతే నేరుగా బ్లడ్ బ్యాంక్ వెళ్ళి రక్తం అమ్మి ఆ డబ్బులు ఇంటికి పంపించాం. ఇదిగో, ఈ డబ్బులతో క్రీమ్ కొని తీసుకువెళ్ళు. అయ్యో బాబోయ్, ఈ విషయం మా గురికి తెలిస్తే నాకు విషయం చంపేస్తాడు. నిజం చెప్పి చావనక్కర్లేదు. సున్నం అడిగితే క్రీమ్ ఇచ్చిందని చెప్పు.
మేము ఇడ్లీ కొంటున్నాం. సాంబార్ చేసుకోవడానికి పెద్ద గిన్నె కావాలి. ఇంతకీ ఎన్ని ఇడ్లీలు తెచ్చుకుంటున్నారు బాబు? 2. ఆ 2 నీకే చాలు కదరా? అమ్మాయి గారు, మా గురువు టీచర్ మీకు తెలీదు. 2 ఇడ్లీలు తెచ్చుకొని గిన్నె నిండా సాంబార్ పోసి ఆ సాంబార్ని ఇడ్లీ నంచుకుంటూ గిన్నె శుభ్రం చేసేస్తాం. చేసింది చాలే గాని నేను డబ్బులు ఇస్తాను. ఆ 2తో పాటు ఇంకో 2 తినిరా. అమ్మో, మా గురువుకి ఇడ్లీ తేపోతే నేను డెడ్డే. మీ గురువుకి టిఫిన్ నేను రెడీ చేస్తాను. పక్క నీకేమైనా తిక్కా? சாமி பிள்ளையாரு, முருகப்பா, குருவாயூரப்பா, சரணமய்யப்பா. சாமி, இத்தனை பேரு దేవుళ్ళున్నాయి. இந்த ஒரு குருநாதனுக்கு சான்ஸ் கொடுக்க முடியல? జేబులో ఉన్న డబ్బులు ఇంత మాసం రూమ్ రెంట్కి దా. రేపటి నుండి ఏమి చేయాలి సామి? నాకు దారి ఏమి? మూటా ముల్లే సర్దుకొని రైలెక్కి చెన్నై చెక్కేయడమే. ఆ? ఈ మాట చెప్పింది నమ్మ గురువాయూరప్ప. ఇల్లియప్ప, నీ ఇంటి ఓనరప్ప. సార్ మీరా? ఏమి సార్ ఇలా వచ్చినారు? ఏంట్రా, వద్దకొస్తే గాని అద్దెవరా మీరు? రెడీ చేశాను సార్. వంద తగ్గిందే? ఈ 100 నీ బొంద. ఈసారి నేను రాన్రా, మీరే వచ్చి ఇవ్వాలి. ఇవ్వలేదో నా మనసు చెప్పింది గుడ్ మార్నింగ్, నా మనసుకు చెప్పింది గుడ్ మార్నింగ్. అమ్మాయి గారు, ఏంటి పొట్టం బరువుగా ఉంది? నా వాట కూడా ఇందులో ఉందా? ఇవి తీసుకువెళ్ళి మీ అన్నయ్యకి ఇవ్వు. తిని ఎలా ఉన్నాయో చెప్పమను. అన్నయ్య? వదినా, నువ్వు ఈ రూట్లో వస్తున్నావా? ఇక మాకు పండగే పండగ. రే పొద్దున్నుంచి టిఫిన్లు, భోజనాలు, ఆ పైన ఛీ, పోరా. పోతానులే. గురు, ఇదిగో గురు టిఫిను. థ్యాంక్స్ రా బంతి. ఆకలి జాస్తిగా ఉంది, తింటాను. ఎన్నా పొట్లం హెవీగా ఉంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? అవి తెచ్చినవి కాదు, ప్రేమతో ఇచ్చినవి. ఇచ్చాయా? యారు? వదినా. వద్దినా? ఆమెకి చెప్పు, ఇలాంటివి నాతో పెట్టుకోవద్దని. ఏ చిత్ర, వస్తున్నానన్నయ్య. కరాటే డ్రెస్ ఎక్కడ పెట్టావు? బంతి, ఈ ప్రొడ్యూసర్లను మాత్రం కలుస్తా ఉంటే ఛాన్స్ దొరకట్లేదు. ఎవరైనా హీరోని కూడా కలిసి ఛాన్స్ కోసం ట్రై చేద్దాం రా. అలాగే గురు. It's my chalk son. Sweep the streets, can't rinse it up, keep it in. There's players in the frame, up in the game. Thinking things have changed, but it's still the same. కట్. సూపర్ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు. రాము, నెక్స్ట్ షాట్ రెడీ చేయి. కమాన్ కమాన్ గాయ్స్. వాట్ సార్, నెక్స్ట్ సీన్లో మీరు వెయిట్ చేస్తుంటారు. అమ్మాయి ఇంకా రాలేదు, లేట్గా వస్తుంది. మీరు ఎమోషన్ ఫీల్ అవుతారు సార్. డైలాగ్ ఓకే కదా సార్? ఓకే. బంతి, హీరో రిషి సార్ వాడు. అవును, నమస్తే సార్. నా పేరు గిటార్ గురునాథన్, మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఈ సినిమాలో మాకు ఏమైనా అవకాశం ఇవ్వండి సార్. అడగాల్సింది నన్ను కాదు, ప్రొడ్యూసర్ అడగండి. ప్రొడ్యూసర్ని అడిగినాం సార్, ఒకసారి మీరు కూడా రికమెండ్ చేస్తే. అవును సార్. ఓకే, టచ్లో ఉండి చెప్తాను. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ సార్. వస్తుంది సార్. ఫోన్. ఆ ప్రొడ్యూసర్ చెప్పినట్లు ఆ ట్యూన్ కాపీ చేయాల్సింది. నేను కాఫీ చేసినా టీ చేసినా స్ట్రైట్ దా చేస్తున్నాను. రేయ్, ముందు కూపుడురా. బాగా ఆకలేస్తుంది గురు. నేను రెడీ చేస్తున్నాను, ముందు కూపుడు. మా మా మిమ్మల్ని కలవడానికి డైరెక్టర్ సుబ్బు వచ్చాడు. ఏదో ఛాన్స్ ఉందంట, 2 రోజుల్లో చెప్తానన్నారు. బాబు బంతి, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. మీ సార్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీరు చూసుకోండి గురు. ఏమి మాట్లాడేది? రూమ్ లో దిగినప్పుడు మీకు కొన్ని కండిషన్స్ పెట్టామా? కండిషనా? ఎన్న కండిషన్? రాత్రి 10 దాటితే గేటు తీయమని చెప్పలా? చెప్పాయా? నన్ను మర్చిపోయాచే. మర్చిపోయావా? ఈ ఒక్క రాత్రి బయట ఉంటే మర్చిపో. అమ్మడి అమ్మడి అమ్మడి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఇంకెప్పుడు రాత్రి లేట్ రాను ప్లీజ్. ఇదొక్కసారికి ప్లీజ్.
సారీ చెప్పే. సారీ. ఏ ఏడుస్తూ కాదు, నవ్వుతూ నవ్వుతూ చెప్పాలి. సారీ. ఏం చెప్పారు? బాబు ఆపు. సార్, ప్రొడ్యూసర్స్ ని కలుద్దామని తీసుకొచ్చినారు. ఆ. ఎక్కడ ఆ ప్రొడ్యూసర్స్? అదిగో వాళ్ళే. మీరెళ్ళండి. పదగురు. వణకం సార్, నా పేరు నమస్తే సార్. గురునాథన్ సార్, మ్యూజిక్ డైరెక్టర్. నా పేరు బంతి సార్, ముదంగా వాయిస్తాను సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, బాగా వాయిస్తాను సార్. కావాలంటే ఒక ట్యూన్ వినండి సార్. మీరు కూడా పోతారు. ఆపండి చెప్పబోయే బాబు. అన్నయ్య, ఆపండి. మీరు వాయించాల్సింది ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ అక్కడ నేనేం వాయిస్తున్నాను? ఇలా రండి చెప్తాను. ఇదిగో, ఎప్పటి నుంచో వీళ్ళ నాన్న పోతాడని ఎదురు చూస్తున్నారు. చివరికి ఈ రోజు పోయాడు. బతుకుండగా ముసలాడు బోలెడంత సంపాదించాడు. ఇప్పుడు వాళ్ళ ముందు మనం ముగ్గురం టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే మనకి సినిమా గ్యారంటీ. ఏనా సోనా, ఈ గిటార్ గురునాథన్ సావుకు మేళం కొట్టాలా? ముడియాదు. ఏం పార్టీ తెచ్చా గురు, బంతి, ఏంట్రా ముడియాదు? అగండారా, వినండి. రాక రాక ఈ అవకాశం వచ్చింది, కాదనకండి. ఈ అవకాశం చేయి జారిపోతే ఈ జన్మకి నేను డైరెక్టర్ కాలేను, మీరు మ్యూజిక్ డైరెక్టర్స్ కాలేరు. ప్లీజ్ నా కోసం. అవును గురు, మన కడుపు నిండా తిని చాలా రోజులైంది. ఒక్కసారి ఆలోచించు. రాక రాక మనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. నా మాట విను ప్లీజ్. తీరా డబ్బు. అది అది కొట్టండి, కొట్టండి. అది తీర్మార్, కొట్టండి, కొట్టండి. మీరు కొట్టే కొట్టుడికి శవం లేచి డాన్స్ ఆడాలి. అది ఏడు, అది చెప్పంటే అది అది ఏడు, అది చెప్పంటే అది. అది అది అదిరా అంతే ఇక్కడే. కొట్టండి, 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 కొట్టండి. అదే అదే కొట్టండి. అదే అప్పడరా, అప్పడ. అది చూడండి, డాన్సర్ కాదురా, ఆయనే మన స్పాన్సర్. முருகா, ஆண்டவனே, பிள்ளையாரே, குருவாயிரப்பா, சரணம் ஐயப்பா, எனக்கு ஜெயம் கூடப்பா. என்னை காப்பாத்து, என்னை காப்பாத்து, என்னை காப்பாத்து. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, ఎదలో నీ భావమే ప్రేమని, కనిపించని కనిపించని రూపమే ప్రేమని. చిత్ర, అంత లాస్ట్ లో నీ మறந்துட்ட. యాక్చువల్లీ ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, నాని నా నాని నా ఎదలో నీ భావమే ప్రేమని. ప్రియతమా తెలుసునా నా కోసమే నీవని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని. అయ్యో, ఇదంతా నా కర్మ. వీడికి సంగీతం తప్ప సరసమే తెలీదు. ఎన్నా ట్యూన్ సరిదానే, ఎందుకు సీరియస్ గా పోతున్నాయి? ఎన్నాచుడా? ఏ బంతి, ఏమైందిరా? అమ్మా, బంతి ఉన్నదండా? డే, ఏమైందిరా? ఏమైంది? గురు, ఛాన్సుల కోసం తిరిగి తిరిగి అలసిపోయాం. మనకి ఈ ఫీల్డ్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. నా మాట విని వెళ్ళిపోదాం గురు. అలా అధైర్యపడకరా. పట్టుదలతో సాధన చేస్తే విజయం తప్పకుండా వస్తుంది. ఒక్క నిమిషం ఉండు. రే, ఈ కాసు తీసుకుని సమోసా టీ కొనుక్కో.
కొనుక్కోరా. బా పాపం గురు 2 రోజుల నుంచి పస్తులున్నాడు. ఏదో ఒకటి చేసి భోజనం తీసుకెళ్ళాలి. ఏం చేయాలి? ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అమ్మో నా చెయ్యి ఇరిగిపోయింది. అబ్బో నా కాలు ఇరిగిపోయింది. బయటికి రారా, డబ్బులు రా. అబ్బో అమ్మో రండిరా రే. ఇదేంటి వెనక్కి వెళ్తున్నాడు? పొట్టి వెధవా ఉండు. రే బంతి, నీ ప్లాన్ రివర్స్ అయినట్లుందిరా. జంప్. గురు రక్షించు గురు. బంతి ఏమనేది రా? ఎవడో నన్ను చంపబోతున్నాడు. బంతి గురు, కాపాడు గురు. ఆపండి సార్. అబ్బా ఎన్నడా ఇది? చల్లర వస్తుందని. రే ఆగు, మీకు ట్రీట్మెంట్ నేను ఇస్తాను. హలో పోలీస్ స్టేషన్. సార్, సార్, వద్దు సార్, వీడి బదులు నేను సారీ చెప్తున్నాను. చూస్తుంటే మంచివాడిలా కనిపిస్తున్నావు. అవునండి. వీడెక్కడ దొరికాడయ్యా దొంగ వెధవా? సార్ దొంగను కాదు, కొంగను కాదు, అసిస్టెంట్ మిలిటరీ డైరెక్టర్ అని. అబో, మరి డైరెక్టర్ ఎవరు? సార్ మా గురు. ఈజ్ ఇట్? నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ వా? అవును సార్, సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేస్తా ఉన్నాను. దాట్ ఈస్ వెరీ నైస్. మీట్ మీ ఆఫ్టర్ 2 days. థ్యాంక్ యూ సార్. నీతో పాటు ఈ పొట్టి వెధవను కూడా తీసుకున్నా. రే ప్రొడ్యూసర్ రా, 2 దినాల కలవాలి, మర్చిపోకు. కలుద్దాం. గురు నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తాను గురు. ఏమైందిరా? తిరిగి తిరిగి అలిసిపోయాను కదా. సరే. హలో. అయ్యో కీழே போடுங்க என்னங்க கீழே போடுங்க ప్లీజ్ ప్లీజ్. ఏంటండి అది? కీழே పోడుங்க. అయ్యో ఏంటండి ఈ టైంలో పైకి వచ్చారు? నిద్ర రావట్లేదు, కాసేపు కబుర్లు చెప్పుకుందామని. ఓ అప్పుడియా? సరే, నువ్వు అంద పక్కన కూర్చో, నేను ఇంద పక్కన కూర్చుంటాను. చూడు గురు, మా అన్నయ్య పైకొచ్చి ఒకవేళ మనల్ని చూసారే అనుకో. అమ్మో ఆండవనే. వేడుకో. దూరంగా ఉన్నారు కదా అని తక్కువ కొట్టడం, దగ్గరగా ఉన్నారని ఎక్కువ కొట్టడం జరగదు. కొట్టడం మాత్రం కన్ఫర్మ్. కాబట్టి దగ్గరగా కూర్చొని ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఈ రాత్రి పగలయ్యేంత వరకు సరదాగా గడిపేతాం. నా వల్ల కాదు. ఏంటి ఆడపిల్లని సిగ్గు విడిచి ప్రాధలు పడుతుంటే పారిపోతున్నావు? ఇప్పుడు దగ్గరికొస్తావా రావా? నేను రాను. చూడు, రాకపోతే మా అన్నయ్యని పిలిచి నన్ను రేప్ చేయడానికి పైకొచ్చాడని చెప్పేస్తాను. వేండా వస్తున్నాను. గురువారప్ప, నువ్వే చూసుకోవాలి. ఇప్పుడేం చేయాలి? నా ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి. అవలదా? సరేనయ్యా, చివరిసారిగా ఓ ముద్దిచ్చే, నేను వెళ్ళిపోతాను. ఇస్తావా లేకపోతే అన్నయ్యని? అరవద్దు, ఇస్తాను. ఏంటిది? నా బుగ్గేదో బొగ్గులా ఉన్నట్టు అంత అసహ్యంగా ఫీలింగ్ పెట్టావు. కాస్త నవ్వుతూ అందంగా ముద్దుగా ముద్దు పెట్టు. కొంచెం
కొంచెం కొంచెం సార్ వెంకీ గారు మీ స్టైల్లో మీరు చేస్తుంటారు కదా సార్ ఒకసారి చేసి చూపించండి సార్ కొంచెం కళ్ళ చేయండి సార్ లెఫ్ట్ రైట్ కొంచెం ప్రొఫైల్ కానీ సార్ ఇది కరెక్ట్ ఇచ్చిన బిల్డప్ చాలు, ముందు డబ్బులు తీసుకో. ఏంటదా అవన్నీ సార్ ఫేస్ టర్నింగ్ సినిమా వెంకటేష్ తో చేస్తున్నాం. చాలా హ్యాపీ. ఇతనే. నమస్తే సార్. నమస్తే సార్. ఓ మీరా? ఇదిగోనయ్యా మన మ్యూజిక్ డైరెక్టర్. నో ప్రాబ్లం, మ్యూజిక్ కూడా సెట్ అయిపోయింది. హీరో గారు అబ్బో పిచ్చోళ్ళు, ఈ షూటింగ్ మంది కాదన్న విషయం వాళ్ళకి మేలు. ఆగో, డైలాగ్స్ తో టైం వేస్ట్ చేయకండి, తిన్నగా వెళ్ళండి. 6 పాటలకు ట్యూన్స్ కంపోజ్ చేయండి. ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్ళండి. కంపోజ్ చేసిన పాటలకు మ్యూజిక్ సెట్ చేసి రికార్డ్ చేసి నా దగ్గరికి తీసుకురండి. ఏంటి, మేము ట్యూన్ కట్టుకొని మా డబ్బులతో రికార్డ్ చేస్తే ఆ సీడీ మీరు అమ్ముకుంటారా? ఎగ్జాక్ట్లీ. చూడండి, వీడు ఫైనాన్స్ ఇచ్చేవాడు, వీడు డైరెక్టర్. ఇకపోతే ఇతను హీరోయిన్ తో 2 రేప్ సీన్స్ చేస్తానని వచ్చినవాడు. వీళ్ళందరూ నా సినిమాకు డబ్బులు పెడుతున్నారు. వాళ్ళు డబ్బులు పెడితే మీరేం చేస్తారు సార్? వాట్ ఎ స్టూపిడ్ క్వశ్చన్ యు ఆర్ ఆస్కింగ్ మ్యాన్. మీ అందరికి అవకాశం ఇస్తున్నాను కదా, ఇంకేం కావాలి? ఆ పిల్లగట్టి ఉన్న తల్లిస్తే దాంతో క్రికెట్ ఆడుకుంటాం. వాట్ మ్యాన్, నా ఆఫర్ మీకు కొత్తగా ఉందా? కొత్తగా కాదండి, పరమ చెత్తగా ఉంది. అవును 420 గారు, ఇంతకీ అతను రియల్ వెంకటేష్ గారేనా? అతను రియల్ హీరో అయితే నేను ఈ తిప్పలు ఎందుకు పడతానయ్యా? పిచ్చే మూడ్. చచ్చిన మిమ్మల్ని ఎప్పుడు కలవం సార్. నవీన చేస్తారా నాకు? ఆగండి, ప్రొడ్యూసర్ సార్ కలవమన్నాడు, అందుకే వెళ్తున్నాము. కుదరదా? కలిసి వచ్చేస్తాం. 2 నిమిషాలు పోయిட்டு వందము. త్వరగా వచ్చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎన్నడా బంతి ఇలా జరిగి పుడిచినది? మన టైం బాగాలేదు గురు. థ్యాంక్ యూ బాబు. మంచిది గురు, బస్సు వస్తుంది పదా. ఏ బంతి, మీ అన్నయ్యకి ఎన్ని ప్రేమ సందేశాలు పంపినా అర్థం చేసుకోడేంట్రా? మా గురువు అంతే, ఎవ్వడికి అర్థం కాడు. ఓ పని చేస్తే, నా ప్రేమ విషయం మీ అన్నయ్యతో డైరెక్ట్ గా చెప్పేస్తే? అప్పుడు మా అన్న మీ అన్న దగ్గరికి వెళ్ళి ఎన్నా అంటాడు. దాంతో ప్లాన్ అంతా పులిసిపోతుంది. అమ్మో, అలా అయితే ఇప్పుడెలా? ఒకసారి నీ చెవిలో పడి. అయ్యో, ఈ వెండివి. అబ్బా అందుకాదు వదిన, ఇంకో ప్లాన్ చెప్తాను. ఇంతకీ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? మే హూనా? గురునాథన్ జీ గురునాథన్, గిటార్ గురునాథన్. యో ఏమది, కోర్టులో ముద్దాని పిలిచిన మాదిరి పిలుస్తా ఉండవే? ముద్దాయి లేదు, ముద్దుగుమా లేదు. నీకు మనీ ఆర్డర్ రిసిప్ట్ వచ్చింది. నేను మనీ ఆర్డరే చేయలేదే. రిసిప్ట్ ఎప్పుడే? సార్ 5 10. యో వచ్చింది రిసిప్ట్ దా, మనీ ఆర్డర్లా పోయా. ఏంటా బంతి, అమ్మ దగ్గర నుండి రిసిప్ట్ వచ్చాయి, నేను మనీ ఆర్డరే చేయలే. రిసిప్ట్ ఎప్పుడు? నాకేం తెలుసు గురు. అక్కమాంబా, అక్కమాంబా, చిత్రమా త్వరగా రా, నాకు ఆకలేస్తుంది. మెళ్ళో గొలిసేది అది పోయింది. ఏంటమ్మా ఇది? మీ అన్న ఎంతో డబ్బు పోసి మీ పుట్టినరోజు కోసమని కొన్న గొలుసు ఇలా పారేస్తారా? ఈ విషయం తెలిస్తే మీ అన్నయ్య నన్ను తిడతారు. ఎంత పని చేసావమ్మా నువ్వు, ఎప్పుడు ఇంతే. అక్కమాంబా, దయచేసి ఈ విషయం అన్నయ్యకి చెప్పొద్దు. సరేలే రా.
రే బంతి, ఈ గొలుసు తీసుకువెళ్ళి చిత్రాకి ఇచ్చే. ఏయ్ నువ్వు మనిషివా మానువా? గొలుసు చూడు ఎంతసేపు? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఈ గొలుసుని మనసు గెలుచుకోవడానికే చిత్ర తాకటి పెట్టిందని నువ్వెందుకు గ్రహించట్లేదు? అసలు ఆమె నేనెంతగా ప్రేమిస్తుందో తెలుసా? తెలుసురా. నిజం చెప్పేదా బంతి, చిత్ర అంటే నాకు ఇష్టమే, కానీ ఆ విషయం ఆమెకి చెప్పలేను, చెప్పకూడదు. మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్కి వచ్చి ఇంత ఊర్లో అమ్మాయిని ప్రేమించానని తెలిస్తే చిత్ర వాళ్ళ అన్నయ్యే కాదురా, నా అమ్మ కూడా నన్ను అసహించుకుంటుందిరా. చిత్ర మంచి పిల్ల, బ్యూటిఫుల్ గర్ల్. నన్ను పెళ్లి చేసుకుని ఆమె ఏం సుఖం అనుభవిస్తుంది? నాతో పాటు ఆమెని తీసుకెళ్ళి పస్తు ఉంచలేను. అందుకే నా ప్రేమను ఇక్కడ గుండెల్లో దాస్తాయిరా, గుండెల్లో దాస్తాయి. సారీ గురు, నీ పరిస్థితి తెలుసుకోకుండా మాట్లాడాను. చిత్ర నాకు దగ్గర అవ్వాలని ట్రై చేస్తుంటే నేను దూరం పోయాను. ఆమె ప్రేమని తెలియజేస్తున్న ప్రతిసారి పిచ్చివాడిలా ప్రవర్తించాను. కరెక్ట్, నువ్వన్నదే కరెక్ట్. నేను దద్దమ్మని, ఒట్టి దద్దమ్మని. ఎండబాన్, మీ గొప్ప మనసును నేను అర్థం చేసుకున్నాను. ఓ అమ్మాయి పెళ్లి కాకముందు ఎవరిని ప్రేమించకూడదు, అలా ప్రేమించిన వాణ్ణి దూరం చేసుకోకూడదు. మిమ్మల్ని దూరం చేసుకొని నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను. అడుగడుగున నాకు ఏదో అవుతుంది. అందమైన ప్రేమైనా స్వాగతించనా. తొలి పరిచయం నాకు ఏదో లాగుంది. అడుగడుగున నాకు ఏదో అవుతుంది. పదములోన పొరుగవన ఎదను చేరి పలుకవన. చూసి చేరేనా అడగలేక అడిగేనా. తొలి ముత్తు ఇచ్చేవా నాకైనా, కొత్తగా ఒక కోరికే నన్ను ఎదురలేపిందిలే. తొలి పరిచయం నాకు ఏదో లాగుంది. అడుగడుగున నాకు ఏదో అవుతుంది. నా మాట అంటే మాటే. నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, చేస్తాను. దట్స్ ఇట్. కానీ అన్నయ్య, అన్నయ్య ఉన్నట్టుండి పెళ్లి అంటే ఎలా? చాలు చిత్ర, నువ్వు ఇంకేం మాట్లాడు. నేను నీ పెళ్లి నీ బావతో చేయాలని ఫిక్స్ అయ్యాను. విన్నావా? ఇదా బ్రహ్మదేవుడు వచ్చి ఆపినా ఆగదు. నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. లోపలికెళ్ళు. ఎరా బంతి, చిత్ర ఏం చేస్తోంది? ఉదయం నుండి ఏమి తినకుండా ఏడుస్తూ బాధపడుతుంది. మనకి తిండి లేనప్పుడు ఎన్నోసార్లు తిండి పెట్టింది, ఉదయించి ఏడుస్తూనే ఉంది. ఆమెను అలా చూసి
నా గుండె తట్టుకోలేకపోతుంది. రే బంతి, చిత్రం తీసుకొచ్చారా? రే బంతి, చిత్రం తీసుకొచ్చారా? నిజమా గురు? అవునరా. గురు, ఆ అమ్మాటి మీద ఉంటావా? చిత్రాన్ని నేను తీసుకొస్తాను, నువ్వు ఆ అమ్మాటి మీద ఉండు. టైం అయిపోడుస్తా ఉంది. ఈ బంతిగాడు ఇంకా రాలేదు. ఏం చెయ్యాలి? లేట్ చేసినావు. ఇంకో పోయి పెళ్లి పట్ల పట్ట ఆర్య సమాజ్కి పోవాలి. అలాగే గురు. బాధపడ చిత్ర, మరో గంటలో మనం భార్యాభర్తలం కాబోతు. ఎలా మ్యూజిక్ ఎలా ఉంది చెప్తా. పాటలకు ట్యూన్ కట్టడానికి వచ్చిన వాడివి నీకెందుకురా ఈ ప్రేమ పాఠాలు? మనిషిలా ఉంటే నన్ను యుగాన్ని చేసావురా నువ్వు. చూస్తూ నిలబడ్డారేంట. ఈ రోజు వీడి బాడీ మన కిట్. నౌ డు యువర్ ప్రాక్టీస్. కమ్ ఆన్. సారీ నేను ఒక్కసారి కన్నా నేను చెప్పే వరకు వాళ్ళ మాస్టర్ గారు చెల్లెలే లేపుకెళ్ళిపోతారా? ఓకే బాయ్స్, నౌ రిలాక్స్ రిలాక్స్. లే 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 లేరా. ఒక అంబిషన్ తో వచ్చి కొన్ని రోజులు నా కళ్ళ ముందు కదిలాడావు కాబట్టి వాళ్ళని ప్రాణాలతో వదిలేస్తున్నాను. సారీ గురు, యాక్చువల్లీ ఈరోజు నేను కూడా ప్రాక్టీస్ చేయలేదు. ఆ తర్వాత ఏమైందంటే అలా జరగడానికి వీలేదు. వాళ్ళు విడిపోకూడదు, కలిసే బతకాలి. ఏమండి, వాడు చూడండి, లెటర్ రాసి రూమ్ లో పెట్టి వెళ్ళిపోయాడు. లెటర్ ఏంటి? డాడీ, నేను లేకుండా శైలు బతకలేదు. తను దక్కించుకోవడానికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా మేమిద్దరం ఒకటవుతాం. దయచేసి మా గురించి వెతకొద్దు. ఏమండి, ఎక్కడికి వెళ్ళి ఉంటాడండి? ఎక్కడికి వెళ్ళాడో ఏమో. అసలు ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఏమండి, ఆ నరసింహ మన బాబుని ఏం చేస్తాడోనని భయంగా ఉందండి. అబ్బా, నువ్వు కంగారు పడక సుమతి. తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పాను కదా, వాళ్ళంతా తల వైపు వెతుకుతూనే ఉన్నారు. సరే సరే సరే. అరే, ఈయన రాయుడు గారి కొడుకు రాజేష్. ముందు నన్ను చంపండి.
రాజేష్ లేకపోతే నేను బతకలేను. వాడు మన అబ్బాయిని చంపేస్తాడు. మీకు దండం పెడతాను, మీరు వెళ్ళి వాడిని కాపాడండి. అమ్మా, వాళ్ళ కత్తులు మమ్మల్ని చంపగలవు గాని మా ప్రేమను మాత్రం చంపలేవు. చంపేయండి, చంపేయండి సార్, చంపేయండి. చూస్తారే, ప్రేమించుకుని పెద్దవాళ్ళని ఎదిరించి ఇలాంటి వాళ్ళని చంపి తీరాల్సిందే. చూస్తారే, చంపేయండి. తప్పు చేసిన వాళ్ళను చంపుతా నడుపుతా. చంపడానికి నువ్వెవడు, చావడానికి వాడేవాడు? డాడీ, ఈ జన్మనిచ్చిన మీకు ప్రాణాలు తీసుకునే హక్కు కూడా ఉంది. ఆలోచించకండి. నేను రౌడీనే, గుండానే. గందుకే నా బిడ్డ నాకంటే గొప్పగా బతకాలనుకున్నాను. 20 ఏండ్లు పెంచిన తండ్రి కంటే 2 ఏళ్లు ప్రేమించిన ప్రియుడు కోసం ప్రాణాలు ఇస్తానంటుందయ్యా. అదేనండి ప్రేమ అంటే. ఇప్పటికైనా వాళ్ళిద్దరు ప్రేమని అర్థం చేసుకుని ఆశీర్వదించండి. నువ్వు ఊరుకోవయ్యా. చూస్తూ చూస్తూ ఒక రౌడీతో వేయమనలేదు. అందుకు నేను చస్తే ఒప్పుకోను. ఒప్పుకోక ఇంత దూరం వచ్చాక ఇప్పుడు ఒప్పుకోకపోతే ఆ ఇద్దరి పసివాళ్ళ జీవితం ఏమైపోతుంది? నా బిడ్డ జీవితానికి నా గుండాయిజం అడ్డు కాకూడదు. అందుకే ఈ రోజు నుంచి నా గుండాయిజం వదిలేస్తున్నా. నరసింహ, కండ బలం, గుండె బలం, అండ బలం దాదాగిరికి పునాదులు రా. అవి జాలి అనే గాలివాల్లో కూలిపోకూడదు. ఏయ్! బిడ్డల్లేని గొడ్డుమూతోడివి. మమతా మమకారాల గురించి నీకేం తెలుసురా? ఇంకొక మాట మాట్లాడమంటే నరికేది వాళ్ళను కాదు, నిన్ను. అమ్మా, మీ ప్రేమ ముందు నా రౌడీజం ఓడిపోయింది. నిజమే, నా పెద్దరికం కూడా వీళ్ళ ప్రేమ ముందు ఓడిపోయింది. యు ఆర్ రైట్ సార్. ప్రేమ పిరికిదైతే జీవితం నరకం అవుతుంది. ప్రేమించేది జీవించడానికి కానీ జీవితాన్ని చాలించడానికి కాదని మీ అబ్బాయి నిరూపించి నా కథకి మంచి బలాన్నిచ్చాడు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకయ్యా? మంచి ముహూర్తం చూసి సినిమా షూటింగ్ మొదలు పెట్టేద్దాం. సార్, ఎస్, ఆ సినిమాకి డైరెక్టర్ కూడా నువ్వే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా నేనే. అవును. గురు, వాళ్ళ మనుషులు కాదు. ఇష్టమైతే చెప్పాలి కానీ ఇంత దారుణంగా కొడతారా? లేదురా, మనం తప్పు చేస్తామే. ఆయన చెల్లి ఆయన ఇష్టం. నీకు తెలియదు గురు, ఎదురుగా ఉన్నప్పుడే ఈ లవ్వు గివ్వు. నా చిత్ర అన్న మాదిరి కాదురా. ఏం కష్టపడుతుందో ఏమో. ఒకసారి చూసొస్తాను. ఈ పరిస్థితిలోనా? నేను వస్తా గురు. వద్దురా, ఇది నా సమస్య. నేనే పోయొస్తాను. గురు మారడు, ఇంతే. హలో, ఎవరు? నేను రాయండి. చెప్పండి సార్, చెప్పండి. వెంటనే బయలుదేరి ఆఫీస్కి రా. అలాగే వచ్చేస్తాను సార్. ఓకే సార్. మొత్తానికి మా వాడి ప్రేమ కథ సుఖాంతమైందే. అట్లాగే నువ్వు చెప్పిన కథ కూడా నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఇంతకీ నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఈ కథ నిజంగా జరిగింది అని నువ్వు అంటున్నావు. పైగా ఇందులో నువ్వు ఒక పాత్రగా కూడా ఉన్నావు. కాబట్టి మనం ఈ సినిమాని ఆ రియల్ లవర్స్ తోనే తీయబోతున్నాం. ఏమంటారు? సార్, వాళ్ళు కొత్త వాళ్ళు సార్. ఈ ప్రేమ కథలకు కావాల్సింది ఎప్పుడు కొత్త వాళ్లేనయ్యా. పైగా మన సినిమాని ప్రేమికుల రోజు నాడే జనం ముందుకు తీసుకెళ్దాం. దాంతో ప్రేమికులంతా ఒక్కసారైనా మన సినిమా చూస్తారు. టాక్ స్ప్రెడ్ అయిందనుకో, సినిమా 100 డేస్. అంత బాగా ఉంది కానీ వాళ్ళు మన సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారా? అదంతా నీ హెడేక్ అయ్యా, నాకెందుకు. ఇదిగో నీకు అడ్వాన్స్ ఇస్తున్నాను. హీరో హీరోయిన్లతో నెక్స్ట్ కనిపించు. వాళ్ళు సినిమా చేయడానికి ఒప్పుకోలేదనుకో, మళ్ళీ నువ్వు నాకు కనిపించదు. గుడ్ లక్ సార్. అరే బామ్మర్ది సార్, నేను అరే కొట్టం, మనం సినిమా తీయబోతున్నాం. కలిసి ఒకరిని కొడుతున్నారు ఏంటయ్యా? మా ఇడ్లీలన్నీ తినేసాడండి. ఇడ్లీలు తిన్నంత మాత్రాన కొడతారా? తిన్నందుకు కొట్టట్లేదండి, తిని డబ్బులు ఇవ్వనందుకు కొడుతున్నాం. సార్, రాయ్, దమ్ముంటే అందరూ కలిసి కొట్టడం కాదు, ఒక్కొక్కడు వచ్చి కొట్టాలి. జస్ట్ ఏ మినిట్.
రేయ్, నీకున్న పర్సనాలిటీకి హీరోయిజం అవసరమా? రేయ్ దమ్ముంటే ఇప్పుడు ఇద్దరు రండి రా. ఆగండి, ఆగండి. బిల్ ఎంత అయింది? 100. ఇందా ఎక్కడా? సార్ ఆ, వాళ్ళు కొట్టిన దెబ్బలకి ఇడ్లీలన్నీ ఎరిగిపోయి పెసరట్ ఇప్పించాను సార్. దారిలో ఇప్పిస్తాను కానీ మీ గురువు ఎక్కడరా? పదండి సార్ నేను చూపించాను. ఇదే జీవితం అంతా జ్ఞాపకం కాదా స్వరం నీకంకితం స్వరం నీకంకితం ఇదే జీవితం అంతా జ్ఞాపకం నా మదిలో పలికిన జీవన గీతం ఆలపించన నీ చెలిమి చేరగ శృతిలయనై జతగా సాగనా ఆ నింగికి చెందని జాబిలినై ఆరాధించన నీ ఊహల రెక్కలపై గమ్యం చేరనా అనుక్షణం నీ ధ్యాసగా నిరీక్షణే నా శ్వాసగా కనులు కలలు ద్వేషించగా కుమిలి కుమిలి జీవించనా ఆసరి ఆయువే పోయగా ఇదే జీవితం అంతా జ్ఞాపకం పాటలో ఫీల్ అదిరింది సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. మిమ్మల్ని చూస్తుంటే ప్రేమలో ఫెయిల్ అయినట్టున్నారు. అయ్యో అదేమీ లేదు. ఎనీవే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్స్. ఓకే సార్. Thank ఓకే you. బాయ్. Thank you very ఆల్ ది much. బెస్ట్. ఎక్కడ పోయావు ఇన్ని రోజులు? నిన్ను చూస్తుంటే నిండా సంతోషంగా ఉంది. ఏం సంతోషమో ఏంటో 2 రోజులుగా వీడి నీకోసం తిప్పుతూనే ఉన్నాడు నన్ను. అప్పుడియా? ఏమి కదా నీ ట్రయల్స్ ఏమైనా ఓకే అయినాయా? ఆ విషయం గురించి నీతో మాట్లాడడానికి వచ్చాను గురు. నీ హెల్ప్ కావాలి గురు ప్లీజ్. సొల్లప్పా ఎన్న హెల్ప్? ఓ గుడ్ న్యూస్ చెప్తాను. ఆ, నాకు సినిమా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది. అంతేకాదు ఇంకో గుడ్ న్యూస్ చెప్తాను. ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నువ్వే. సూపర్ గురు సూపర్ సార్. థ్యాంక్ యూ అప్పా. మనసు నిండా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వా నా పోలా. ఆ గురు నువ్వు ఒప్పుకుంటేనే ఈ సినిమా చేయగలం. నాందా మ్యూజిక్ చేస్తున్నావు, ఇంకేం ఒప్పుకోవాలి? ఆ, నా సినిమాలో హీరోగా ఆ? నువ్వే చేయాలి గురు ప్లీజ్. ఏయ్, సూపర్ గురు డబుల్ కంగ్రా. ఏ, ఇరుడా. ఆ? నేందా మ్యూజిక్ చేస్తున్నావు, నాకు నటన రాదు, తెలుగు అంతకన్నా రాదు, నేనేం యాక్టింగ్ చేస్తున్నావు? అవన్నీ నేను చూసుకుంటానుగా. ఆ. నువ్వు అను చాలు. ఆ. పైగా ఈ స్టోరీ ఎవరిదో కాదు నీదే. ఆ? మాదా? మ్మ్. మరి హీరోయిన్ యారు? నీ రియల్ లైఫ్ హీరోయిన్ చిత్ర. ఆ? ఏంటి గురు దీనికి అంతలా ఆలోచిస్తున్నావు? ప్లీజ్ అంత పేరు నా దగ్గర ఎత్తద్దు. దాని జ్ఞాపకాలు ఇప్పుడుదా మర్చిపోతుంటాను. దయచేసి అదేంట్రా అంతగా ప్రేమించుకున్నారు?
పెళ్లి కూడా చేసుకోవాలంటున్నారు. ఇందులో ఏమైందిరా? అసలు ఏం జరిగిందిరా గురు? చెప్పరా, చెప్పు చెప్పు. రేయ్, నువ్వైనా చెప్పరా బంతి. చిత్ర వాళ్ళ అన్నయ్య నన్ను కొట్టాక కొన్ని రోజులు హాస్పిటల్లో గడిపాను. చూస్తుండగానే ఎంగేజ్మెంట్ అయిపోయింది. రేపు మాప పెళ్ళైపోతుంది. ఇంకా ఫారెన్ వెళ్ళిపోతావు కదా. ఇంక దీంతో ఫోన్ లో తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడలేమే. హాయ్ గర్ల్స్, ఏంటి నా మీద నా జోక్స్? మీరు కొంచెం ఎక్స్క్యూజ్ చేస్తే నా ఉడ్బితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. బాయ్. హాయ్ చిత్ర, యూ లుకింగ్ బ్యూటిఫుల్. చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం, కానీ ఏ రోజు నువ్వు ఇంత అందంగా ఉంటావని నేను అనుకోలేదు. సీరియస్లీ, టుడే యూర్ లుకింగ్ లైక్ ఎన్ ఏంజల్. ఇంకొన్ని రోజుల్లో మనం పెళ్ళి అయిపోతుంది, మన ఇద్దరం కలిసి జీవించబోతున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ చిత్ర. అలా నా ప్రేమ అబద్ధమైపోయింది. ఆడదంటేనే మాయ, మంచిది కాదు, దెయ్యం మాదిరి. వాళ్ళన్న కొట్టిన దెబ్బలు మానిపోయాయి, కానీ అది ఇక్కడ కొట్టిన దెబ్బలు మాత్రం ఇంకా మానలేదు. నేను ఇప్పుడు రాయిని, రాయికి మనసు ఉండదు. రాయి మాట్లాడలేదు, అందుకే కొంచెం కంట్రోల్ తప్పాను. గురు, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ కొంచెం నా గురించి కూడా ఆలోచించరా. సినిమా దర్శకుడు కావాలని ఎన్ని కష్టాలు పడ్డానో నీకు తెలుసు. ఇప్పుడు ఏడారిలో ఓయాసిస్ లాగా నాకు అవకాశం వచ్చింది. నువ్వు కూడా నాలాగా అవకాశం కోసం తిరుగుతున్నావు. నీ పాటలు జనం పాడుకోవాలి, నీకు పేరు రావాలరా. నా కోసం కాకపోయినా నీ కోసమని ఒప్పుకో. ఒకప్పుడు ఆకలితో రోడ్డున పడితే అన్నం పెట్టి ఆదరించావు. ఇప్పుడు ఈ సినిమా చేసి బ్రతికించరా. ఒరే, ఈ సినిమా లేకపోతే నేను లేనురా. ఒరే గురు, నీ కాలు పట్టుకుంటాను. నువ్వు నాకన్నా పెద్దోడువన్నా. చూడు గురు, సినిమాలో అవకాశం రావడం చాలా కష్టం, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. మనకి ఇది చాలా మంచి అవకాశం. ప్లీజ్ ఒప్పుకో గురు. సరే అన్నా, నేను ఒప్పుకుంటున్నాను. ఆమె ఒప్పుకోవాలిగా. ఒప్పుకుంటుంది. సారు ఆవిడ కాలు కూడా పట్టుకుంటాడు కదా. ఏమండి చిత్ర గారు, చెప్పండి. మీతో కొంచెం మాట్లాడాలి. యాక్టింగా? అది వాడితోనా? నిజ జీవితంలో నటించిన వాడితో నటించడానికి నేను వాడంత నటిని కాను. ప్లీజ్, మీకంత కోపం వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుంటుంది. అదేంటో చెప్పండి మేడం. ఏంటి చెప్పేది? నీ మగబుద్ధి గురించి తలుచుకుంటేనే అసహ్యంగా ఉంది. ప్రేమ అనే మాట వింటేనే కంపరంగా ఉంది. ఎంతగా ప్రేమించాను అతన్ని. అన్నయ్య, ఇప్పటికే చాలా ఎక్కువగా తాగావు. నోరు మూసుకొని లోపలికెళ్ళు. లోపలికి పో.
ఈ భుజాలపై ఎత్తుకుని నీకు ఈ లోకం అంటే ఏంటో చూపించానమ్మా. అలాంటిది లోపంటూ వాడితో లేచిపోతావు. నేను అతన్ని ప్రేమించానన్నయ్య. చూడు చిత్ర, ప్రేమకు నేను వ్యతిరేకిని కాను. ఆ మాటకొస్తే నీ వదిని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీ వదిన పోతూ పోతూ రాజును నా చేతిలో పెట్టి నీ చెల్లెలతో పెళ్లి చేయనంటూ ప్రమాణం చేయించుకుంది. ఆ ఉద్దేశంతోనే నేను మనిషిలా ఉంటే నన్ను మృగాన్ని చేశావు. క్రూరంగా ప్రవర్తించానమ్మా, అంతేకాని. కానీ అన్నయ్య, అమ్మా ఆయన ఎక్కువసేపు మాట్లాడించొద్దు. మీరు బయట వెయిట్ చేయండి. మీరు రెస్ట్ తీసుకోండి. మీరు అనుకున్నట్టుగానే అంత సవ్యంగానే జరుగుతుంది. అన్నయ్య చూస్తుంటే చాలా బాధగా ఉంది. నా మనసు నిన్ను ఏ నిర్ణయం తీసుకొనివ్వడం లేదు. నేను ఒకసారి గురువుని కలిసి వస్తాను. నేను జాగ్రత్తగా చూసుకో. ఆటో ఆటో ఆటో. ఆటో ఆటో. ఏ కాకా బండి మీద నిలబడుకొని తీరురాజు ఏం మధు వస్తుందిరా. వస్తావా? అరే ఓ గట్ల డైరెక్ట్ గా అయితే ఎట్లు వస్తారా అమ్మాయి, నాకు అర్థమైతే లేదు. సినిమా హీరో తీరా డీసెంట్ గా అడగాలి. వస్తావా వస్తావా రమ్మని ఇస్తావా ఇస్తావా మనం అన్ని ఇస్తావా. వస్తావా వస్తావా రమ్మన కాడికి వస్తావా. ఏమి ఎందుకన్నా దావత్ స్వతంత్రం వచ్చినందుకురా. ఇప్పుడేందన్నా ఎప్పుడో వచ్చిందిగా. అబ్బేవో పట్టేవాచ్ అర్ధరాత్రి ఆడది ఒంటరిగా రోడ్డు మీద నడుస్తా పోయినప్పుడు స్వాతంత్రం వస్తా అని తాత చెప్పింది. అది వచ్చింది, స్వతంత్రం తెచ్చింది. ए चिकनी क्या रे घूर की देख रही है? आज चलना चल. उसको नाचो ना बाप. ये तो फिल्म का हीरो ना. हीरो बकवास मत कर. और हीरो है मन में रे इलामा. అమ్మాయిని వదిలేయండి బాస్. ఏ నీకేమన్నా వద్దంటే పూర్లు వచ్చి వాడతారు. మాకెట్లా ఏడార్లా తీరిన ఒక్క పొడి దొరుకుతుంది. అరే నీకు ఇలా షూటింగ్ ఉండొచ్చు కదా, నువ్వు ఊరా. అదే నేను ఈ అమ్మాయిని తీసుకుని వెళ్తాను. अच्छा अरे शेरो जाके उसको भिजा दे रे. चल अरे चल चल नडु. पेट्रोल वेचेद्रा नडु. चल नडु. తిని మంచిగా బాడీ పెంచుర్రా అంటే వేస్తారా అన్నా. అన్నా 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 నమస్తేనే, నేను బి నీ ఫ్యాన్ అన్న. అరే ఏ బాడీ మెయింటైన్ చేస్తావా నా 6 ప్యాక్. నువ్వు గిట్లనే ఉండాలన్నా. చెల్లమ్మకి నేను కూడా సారీ చెప్పుకుంటా. ఇవో సిస్టర్ ఏదో పూర్లం తెలియక తాగి లొల్లి చేసినావు, నువ్వేమనుకో క్షమించాలి. ఇవో అన్నా చెల్లమ్మకి సారీ చెప్పేసిన, నువ్వు బేఫికర్ ఉండు. మీ పిక్చర్లు మీ చూస్తుంటావా అన్నా. క్యాబోలే దేగో నమస్తే. అరే ఓ నాడు ఏం నుంచో ఏం చూస్తుర్రా నాటకాలు. నాడు చల్ చల్ ఒక నాడు. హాయ్, ఐఎమ్ రిషి. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే నేను డ్రాప్ చేస్తాను. పర్వాలేదండి, నేను వెళ్తాను. హే ట్రస్ట్ మీ, నేనేం విలన్ కాదు. నో ప్రాబ్లం. రండి కమాన్.
ನೀವು వెళ్ళాల్సింది ఈ పక్కనేనండి. చాలా థ్యాంక్స్. వెళ్తాను. ఇట్స్ ఓకే, టేక్ కేర్. సార్ దారిలో హోటల్స్ ఏవి లేవు, ఇక్కడ బిర్యానీ బాగుంటుంది, తినేసి వెళ్దాం సార్. ఓకే, కార్ పార్క్ చేసి. అలాగే సార్. లోపలుంటా. ఇది కొంచెం తీసుకో గురు, నొప్పులు తగ్గిపోతాయి. ఏమిరా కషాయం మాదిరి ఉండదు, ఇది తాగితే నొప్పులు తగ్గుతాయని ఎవరు చెప్పారు? నా ఫ్రెండ్ ఇస్తాయిలే గురు, మందు తాగి ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఓకేనా? కళ్ళు మూసుకొని తాగి తాగు. அப்படியா? ఆమా. రొంబ నల్లగా ఉందిరా. అవునవును, నల్లగానే ఉంటుంది. సార్ నమస్తే సార్. నమస్తే సారు. మీరు యా, ఐ గాట్ ఇట్. ఏం బ్రదర్, హౌ ఇస్ యువర్ మ్యూజిక్ ట్రయల్స్? అరే, ఆ దెబ్బలేంటి? సార్ ఒక అమ్మాయి. అమ్మాయా? ఒక అమ్మాయి యాక్సిడెంట్ చేసింది, అదిదాని చెప్తున్నాడు. కెరీర్ కోసం ప్రయత్నించేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దెబ్బలు తగ్గిన తర్వాత నన్ను ఒకసారి వచ్చి కలవండి. ఓకే? అలాగే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. కలుద్దాం. సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకోండి సార్. నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తే నువ్వు కనిపించలేదు.
నాకు తెలుసు నువ్వెవరిని కలవడానికి వెళ్ళావు. చిత్ర, ఈరోజు నీ అన్నగా కాదు, చిన్నప్పటి నుండి కంటికి పాపలా చూసుకున్నా ఓ నాన్నలా అడుగుతున్నాను. ఏం చేయమంటావు? చిత్ర, నా ప్రశ్నకు కావాల్సింది సమాధానం, నిశ్శబ్దం కాదు. నిన్నే అడిగేది, ఏం చేయమంటావు? బావతో ముహూర్తం పెట్టించన్నయ్యా. ఏంటి ఏమన్నా? బావతో ముహూర్తం పెట్టించమంటున్నావా? సింపుల్ గ్రేట్. తనకిప్పుడే ఫోన్ చేస్తాను. హలో బావా. బావా, చిత్ర పెళ్లికి ఒప్పుకుంది. చెప్పండి, ఇది నా ప్రేమ? పబ్లిక్ గా 10 మందిలో బజార్ అమ్మాయిలతో తిరుగుబోతూ అతన్ని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. అతనితో నటించాలా? హే చిత్ర, ఇక్కడున్నావా? సీ దిస్, సచ్ ఎ ఫెంటాస్టిక్ బుక్. దీనికోసం యుఎస్ లో కూడా ఎంత ఎతికానో తెలుసా? అలా తెల్లబోయి చూడాల్సిన అవసరం లేదు. ఈయనే నా బావ, పేరు రాజ్. హాయ్, హలో, నైస్ టు మీట్ యు. ఐఎమ్ సుబ్బు, ఫిల్మ్ డైరెక్టర్. ఫిల్మ్ డైరెక్టర్? Yes. వావ్, మాకు ఏదైనా రోల్ ఉంటే చెప్పొచ్చు కదండి. తప్పకుండా, కానీ మీ ఫియాన్సీకి హీరోయిన్ రోల్ ఇస్తానంటే కాదంటుంది. కొంచెం మీరైనా చెప్పండి. ఇజ్ ఇట్? కమాన్ చిత్ర, ఏంటిది? ఎంతో మంది అమ్మాయిలు కలలు కంటున్న అవకాశం నీకొస్తుంటే కాదంటావా? లుక్, ఎలాగో మన పెళ్లి అయిపోతుంది, తర్వాత ఇలాంటివన్నీ కుదరవు. ఈ ఒక సినిమా చేస్తే లైఫ్ లో మెమరబుల్ గా ఉండిపోతుంది. అసలు సంగతి నీకు తెలీదు. ఏమీ తెలియని అవసరం లేదు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆఫర్. కమాన్ చిత్ర, సే yes. కానీ మా అన్నయ్య ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోను. మరి నేను ఎలా తప్పుకోను? తప్పుకునే ఛాన్సే లేదు, ఎందుకంటే నువ్వు చేసిన తప్పు అలాంటిది. ఏ వినోద్ వర్మ, ల్యాండ్ లీజ్ పూర్తయి రోజులు గడుస్తున్నా నా ఫీజు పంపనే లేదు. అది కాదు సార్, నాకు ఇంకో 4 రోజులు టైం ఇస్తే మీకు ఇవ్వాల్సిన డబ్బులన్నీ క్లియర్ చేస్తాను. ఈ రోజు డబ్బులు ఇచ్చావా? సరే సరే, లేకపోతే ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ. అది కాదు సార్, సార్ 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 సార్, నువ్వెందుకురా వచ్చావు ఇక్కడికి? నీ ఆల్రెడీ ఇక్కడ బ్లాక్ చేసి పెట్టాను కదా. అబ్బా మీరు ఉండండి సార్. ఉన్నానుగా. చేతియండి సార్ ప్లీజ్. చంద్ర గారు, మీకు కావాల్సింది డబ్బేగా. ఇతని ఊ అనమనండి, ఆ డబ్బు నేను మీకు ఇస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఊహనకు నో అంటే అది ఇదిగోండి, నా 2వ సినిమా మీతోనే తీస్తాను. ఇంతకీ 2 ఎంతలు వసూలు చేసుకుంటాను. చూద్దాంలే. నువ్వు డబ్బులు ఇచ్చావు సరే, కరెక్ట్. ఆయన తీసుకున్నాడు సరే, పర్ఫెక్ట్. దానికి నేను ఒప్పేసుకుంటాను అనుకున్నావా? పోరా. అరే ఒప్పుకో బావా, ఒక హీరోయిన్ పెళ్లి చేసుకున్నానని అందరితో చెప్పుకుంటాను. అది కాదు బావా, సినిమాలో హీరో ఆ గురువుగాడు. నాకంతా తెలుసు. అయినా ఇద్దరు విరోధులు పెట్టుకుని నేనేం సినిమా తీస్తాడో నాకైతే అర్థం అవట్లేదు. ఆ తెప్పులేవో నేను పడతాను, కానీ ముందు ఈయన చేత ఒప్పించండి. అరే నేను మాటిస్తున్నానండి ఈయన తరపున. మా చిత్ర మీ సినిమాలో అది కాదు హీరోయిన్. ఓకేనా? ఏంటి బావా ఇది? థ్యాంక్ యూ వెరీ మచ్. అరే ఎందుకు బావ కంగారు పడతావు? నాకు అమెరికా నుంచి మెసేజ్ వచ్చింది, ఢిల్లీలో ప్రాజెక్ట్ అటెండ్ అవ్వాలి. అది ఫినిష్ అవడానికి ఎలాగో 1 మంత్ పడుతుంది. ఈలోగా తిని షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంక ప్రాబ్లం ఏంటి?